సో చాలామంది చెప్పారు ఇక్కడ ఓటర్స్ మీ ఎంతమంది ఇందాక ఒక కుర్రోడు చెప్పాడా మీ పొద్దు చెప్పాడు నేను 100 మంది ఓటర్స్ని రిజిస్టర్ చేయించాను. దట్స్ గ్రేట్ సర్వీస్. అది కాదు ఇంకో 2 కుర్రోళ్ళు మనలో మనకి ఇష్యూస్ మీద కంటే కూడా ప్రొయాక్టివ్ వర్క్ చేద్దాం ఆలోచన ఉండాలి. మనం అనుకోకూడదు. చిన్నవాళ్ళైనా చాలా బాగా చెప్పింది అనిపించింది. థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడారు. అలాగే ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ, నాకేంటి పొజిషన్, నాకేదన్నా పదవి ఉందా, నేను కూడా కింద పనిచేయాలా, ఇలాంటి ఆలోచన ప్రస్తుతానికి పక్కన పెట్టి ఎలక్షన్స్ కరెక్ట్గా 100 days లోపే ఉంది. దానికి మనం ఎలా రెడీ అవ్వాలి, ఎలక్షనీరింగ్ ఎలా చేయాలి, మీకు ఈ స్థాయిలో మీరు ఎలా పనిచేయాలి అది ఆలోచించండి. ఎందుకంటే 15 సంవత్సరాల అనుభవం మన జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. 10 సంవత్సరాల పార్టీ నడిపిన అనుభవం ఉంది. కష్ట నష్టాలకు వచ్చాడు. పర్సనల్ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక అన్నగా చెప్తాను, ఒక జన సైనికుడుగా చెప్తున్నాను. జన సైనికుడుగా మీలాగే నేను చూస్తాను. కానీ ఒక అన్నగా ఇంట్లో కూడా చూస్తుంటే తను బతుకుతుంది, పని చేస్తుంది కేవలం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తప్ప తను ఒక వ్యక్తి ఇంత నిస్వార్థంగా పనిచేస్తున్నప్పుడు మనలో మనకి నాకు అది ఇవ్వలేదు, నాకు ఈ పొజిషన్ లేదు, ఇద్దరు నన్ను అవమానించాడు, ఇది కాదు కదా. ఇది చాలా చిన్న విషయం. అదేవిధంగా మనలో మనందరూ ఎవరు పరాయాలో కాదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు, త్యాగగుణం ఉన్నవాడు, దయాగుణం, దానగుణం ఉన్నవాడు, రాజకీయ చతుర్థ తెలిసినవాడు, విజ్ఞానం ఉన్నవాడు. అలాంటి వ్యక్తి ఇవాళ ఒక పార్టీ పెట్టినప్పుడు మొదట ఎవరు లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు, నేను కూడా లేదు. తర్వాత ఇవాళ ఇంతమంది యూత్, ఇంతమంది పేరు మహిళలకి ప్రశ్నించడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. లేకపోతే మన సమస్యల గురించి థర్డ్ డైమెన్షన్ అంటే ఇంకొక డైమెన్షన్, 1 dimension 2 dimension 2 పార్టీలే ఉన్నాయి. 3వ డైమెన్షన్ మనకు లేదు. వస్తే వాళ్ళు లేకపోతే వీళ్ళు అనే పరిస్థితి కాకుండా ఇంకొక యాంగిల్ ఆలోచించి సమస్యల్ని బయట తీసుకొచ్చి ఫైట్ చేసేదానికి ఎంతో మందికి అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్. మీ అందరికీ చెప్తున్నాను, ఒక ప్రెసిడెంట్గా లేదా ఒక మనిషిగా, ఒక క్రియేటివ్ పర్సన్గా, సినిమాకి సంబంధించిన క్రియేటివ్ కూడా అతను ఎంత చేయాలో అంత చేసేసి ఇంకా చేస్తున్నాను. చేయాల్సింది ఇవాళ స్టేజ్ మీద కూర్చున్న మీరందరూ కూడా మీ స్థాయిలో మీరు చేయాలి. తను అన్ని చేసి రెడీమేడ్గా చేసి పెట్టాడు. ఆ కొంచెం ఒక 10% పని మా చేతిలో ఉంది, 90% పని తను చేసి ఆ 10% పని మనం కూడా చేయకపోతే ఇది మన పర్పస్ అంటే అంతా అప్లై చేస్తే మనకి విలువ ఉంటుంది. కేసులు పడతాయి, గొడవలు అవుతాయి. ఇది వెరీ కామన్. పొలిటికల్ కేసులు అనేవి క్రైమ్ కేసులు కాదు. ఒక ఇష్యూ మీద పోరాడిన వాడికి ఖచ్చితంగా ఒక ఇష్యూ మీద పోరాడితే అతని మీద కేసు పడదు. బట్ అదేమి దుర్మార్గమైన కేసు కాదు. 1,00,000 కోట్లు తినేసినటువంటి లంచగొండి గత 1,00,000 కోట్లు లంచం తినేసిన కేసు కాదు. లేకపోతే ఎదురుగానే మోసం చేసి దొంగ ఇసుక తీసుకెళ్ళిపోయి, కంకర తీసుకెళ్ళిపోయి, మట్టిని తీసుకెళ్ళిపోయి జనాన్ని నష్టపరిచే కేసులు కాదు. ఒక ఇష్యూ మీద పోరాడి తద్వారా కేసులు పడినప్పుడు మీకు అందరూ చెప్తున్నారు, ఎవరెవరి మీద అయితే కేసులు పడ్డాయో పొలిటికల్కి సంబంధించి భయపడతాడు. రాజేష్ లాంటి మంచి లాయర్ మీకున్నాడు, నిలబడుతుంది. అయితే రాజేష్ అడగండి, తెలుస్తుంది మీకు. ఒక మనిషి మీద ఒక పొలిటికల్ కేసు పడితే వాడు ఒక మెట్టు ఎదిగినట్టు తప్ప తగ్గినట్టు. అంతే, కష్టం వచ్చినప్పుడే నాయకుడు ఎదుగుతాడు, సుఖంగా ఉన్నప్పుడు ఎవరు నాయకుడు ఎదగలేడు. సో కేసు పడింది, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఆలోచించండి. కేసు పడితే గర్వంగా వెళ్ళండి.
ఎందుకంటే ఫైట్ చేయడానికి మనకి పవర్ఫుల్ లీగల్ సెల్ ఉంది. ఏ పార్టీకి లేనంత బలమైన లీగల్ సెల్ ఉంది. మొన్న మధ్యన కావల్లో మీరు చెప్పిన ఎమ్మెల్యే మనుషులు ఎవరో తెలియదు, ఒక పెట్రోల్ బంక్లో పనిచేసే కుర్రోడిని దారుణంగా కొడితే అది విజువల్ నా దగ్గరికి వచ్చింది. మీకు ఎంతవరకు ఐడియా ఉందో తెలియదు కానీ మీలో ఏ ఓ మాదిరి ఇష్యూ అయినా సరే మా దాకా వస్తుంది, మా వైపు నుంచి కూడా ప్రయత్నం జరుగుతుంది. అది మీ దాకా వస్తుందో లేదో మాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇక్కడ ఉదయగిరి కదా పోలీసు విషయం అజయ్ గారు నిలబడ్డారు, ఇంకేదో విషయంలో మనక్రాంత్ గారు నిలబడతారు, ఇంకేదో విషయంలో ఒక మండల స్థాయి, ఒక గ్రామ స్థాయి, ఒక వీరమేళ ఎవరో నిలబడతారు. సో ఆ కుర్రోడు దారుణంగా కొట్టినప్పుడు నాకు నిజంగానే ఒక లైవ్లో చూస్తే బాధ అనిపించింది. ఇద్దరు గోండాలు, వైసీపీ గోండాలే, వాళ్ళు ఏదో కార్పొరేట్ స్థాయిలో లేకపోతే మేబీ ఇంకేదైనా పై స్థాయి వ్యక్తులు, ఎమ్మెల్యే మనుషులని మాత్రం నాకు తెలుసు, అంటే వైసీపీ మనుషులే. ఆ కుర్రోడిని మేమెవరో తెలుసా, మేము సోన్స్తో మనుషులు, ఎవరో ఎమ్మెల్యే అతని పేరేంటి, మేము ప్రతాప్ రెడ్డి, ఆయన ఎవరో మాకు తెలియదు. నాకు అదొక్కటే అబ్బాయి చేసింది. ఎందుకంటే కామన్ మ్యాన్కి ఎమ్మెల్యే ఎవరో తెలియాల్సిన అవసరం లేదు. తెలియదు అన్నదానికి ఆ కుర్రోడిని పెట్రోల్ పోయికి ఉందని చాలా దారుణం కొడితే మేము దాని మీద చాలా సీరియస్గా తీసుకొని ఆ కుర్రోడికి నేను స్వయంగా మాట్లాడి ఆ అబ్బాయికి నా సపోర్ట్ ఇచ్చాను. సో మా దాకా వస్తుంది కొన్ని అజయ్ గారు, కొన్ని మనక్రాంత్ గారు, మీరు ఎవరి కాళ్ళు సాల్వ్ చేసుకోండి, కానీ మనం నిలబడాలి. అంటే ఇక్కడ నేను కులాల ప్రస్తావన తెచ్చి అడ్వాంటేజ్ పొందాలనుకోలేదు, బట్ ఎట్ మీకు తెలుపుతున్నాను. ఆ కొట్టబడిన కుర్రవాడు ఎస్సీ కులానికి చెందిన కుర్రవాడు, అబ్బాయికి చాలా జెన్యూన్గా నిజాయితీగా పనిచేసే కుర్రవాడు. కేవలం మేము ఎవరి మనుషులో తెలుసా, ఎమ్మెల్యే మనుషులు సో పేరు చెప్తే నాకు తెలియదు, అదొక్కడే చెప్తున్నాను. ఇంత అహంకారపూరితంగా తయారయ్యారు వైసీపీలో. ఇప్పుడు చెప్పండి, మీరు అభిప్రాయ భేదాలతో గొడవ పడతారా? రేపు రాబోయే ఎలక్షన్ ఫైట్ చేసి ఇలాంటి మాఫియా ఫ్యాక్షనిస్ట్ గూండాగర్దీ చేసి ఇలాంటి వైసీపీ పార్టీని దించుతారని ఆలోచించారు. అది కదా ముఖ్యం. అది అయిన తర్వాత మనలో మనకున్న సమస్యలు చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నాకు ఏ పదవి ఉంది, నాకు ఏ పదవి లేదు, నన్ను తగ్గించారు, నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టలేదు, నన్ను కింద కూర్చోబెట్టి సెకండ్. ఎందుకంటే దమ్మున్నాడు, మీకు పవన్ కళ్యాణ్ గారి డైలాగే చెప్తాను, కంటెంట్ ఉన్నది కట్అవుట్ చాలు. ఒకరి దమ్ముతో ఒక కార్యకర్త కూడా వండర్స్ క్రియేట్ చేయగలరు. ఒక్కొక్కడికి ఎంత పెద్ద పదవి ఇచ్చినా పర్ఫామ్ చేయకపోవచ్చు. సో డోంట్ వరీ, జనసేనలో ఒక కార్యకర్త, ఒక వీర మహిళ కన్నా బలమైనటువంటి పదవి ఏది లేదు. మావన్నీ జస్ట్ మేనేజ్ చేయడానికి పదవులేదు తప్ప మీకన్నా మేము బలవంతులు కాదు. ఎందుకంటే ప్రజలు మీరు జనసేన ఖచ్చితంగా కార్యకర్తలకి, జనసైనికులకి, వీర మహిళలకి మీకే మొదటి ప్రిఫరెన్స్. దయచేసి నామండి, మీకు ఎటువంటి అతిథులు లేదు. ఇందాక వీర మహిళ మౌనిక నిలబడి ఫైట్ చేసింది, గెలిచింది. ఉదయగిరి కదమ్మా, ఉదయగిరి నుంచి ఉదయగిరి వచ్చాయి ఇప్పుడు చాలా కాలం క్రితం. ఉదయగిరి చూసిన తర్వాత ఈ మధ్యకాలం చూడలేదు, నెల్లూరు రాలేదు కదా, కుదరలేదు. అలాగే డిఫరెంట్ నియోజకవర్గాల సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో కొంచెం అటు ఇటు అన్ని ఇవే సమస్యలు. రోడ్లు పడిపోయినాయి, గుంటలు పడిపోయినాయి. ఒక్కోసారి వర్షం వస్తే ఆ గుంటలో కాలు పడే బదులు మనిషి మిగిలిపోయి సందర్భాలు, అన్ని సమస్యలు ఎట్లా ఉన్నాయి. సో ఇలాంటి సమస్యల్లో నాకు బాగా నచ్చిన, బాగా చేస్తున్న వ్యక్తి నల్శెట్టి శ్రీదేవి. చాలా అలాగే కుక్కల భూమి విషయంలో ఇంకా చాలా విషయాలు ఆయన చాలామంది పోరాడుతున్నారు. ఇవాళ చాలా అని తెలుసుకున్నాను చెప్తాను. అయితే ఇక్కడ ఇది ఒకరి బాధ్యత కాదు, అతను బాధ్యత తీసుకున్నాడు. మీరు అతన్ని అభిమానించే వ్యక్తులుగా మీరేం పని చేస్తారో అది కూడా ఆలోచించారు. నల్శెట్టి శ్రీధర్ ఒక్కరు తీసుకుంటే సరిపోదు, మీరు కూడా అంత బాధ్యత తీసుకోవాలి.
శాంతికల్ గారు నిజంగా బాధ అనిపించింది. మొన్న అక్టోబర్లో చనిపోయారు భర్త, ఆవిడ జనసేనలో ఉంది. ఎంత మంచి మాట అంటే జరిగిందో జరిగిపోయింది, ముందు ముందు ఏం చేయాలి, అలాంటి వేరే మహిళల్ని మనం ఇన్స్పిరేషన్. భర్త చనిపోతే ఇంట్లో కూర్చొని బాధపడుతుండొచ్చు, కానీ బయటకు వచ్చి ఈ సమాజం కోసం లేదా మన మనుషులతోటి మనుషుల కోసం, మన ఊరి కోసం, మన రాష్ట్రం కోసం మనం ఏం చేయాలని ముందుకు వచ్చాను. నాకు అప్రిషియేట్. ఆవిడ ఆదర్శంగా తీసుకోండి అందరూ. అలాగే నిలబడి ఎంతమంది వైసీపీ గోండాల మధ్య నిలబడి ఏదమనేది ఎంపీటీసీ గెలిచింది మౌలిక, ఇలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నాం. ఎంతోమంది కుర్రోళ్ళు చక్కగా మాట్లాడారు. సో మీరందరూ కూడా ఇవన్నీ పక్కన పెట్టి మనం చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేయాలి. అంటే ఎంత వైసీపీ వాళ్ళ ఎలా అయిపోయారంటే, నాకు తెలిసినంత వరకు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పనికి మారిన రాష్ట్ర ప్రభుత్వం ఇండియాలో ఏ రాష్ట్రం మనకే. ఇది నేను కోపంతో, ద్వేషంతో, చిరాకుతో జరిగిన సంఘటనలు పెట్టాను. శాసనసభలో బూతులు మాట్లాడతారు, మైక్ అందుకుంటే ఎవడు ఎంత మాట్లాడతాడో తెలియదు. ఒక రకమైనటువంటి టెన్స్ వస్తుంది. చాలామంది అడిగారు ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా మాట్లాడతారు. చాలామంది కొంచెం వేరే వేరే సోర్సుల్లో అడిగినప్పుడు ఈవెన్ చాలామంది ఎమ్మెల్యేలు చెప్పింది ఏంటంటే, అది స్పోక్స్ పర్సన్స్ ఎలా తిట్టాలో మాకు పైనుంచి స్క్రిప్ట్ వస్తుంది. అంటే నేను మీకు చెప్తాను, నిజంగా మాకు పవన్ కళ్యాణ్ గారి మీద కోపం కూడా లేదని మాట్లాడాను. తిట్టాలని స్క్రిప్ట్ చేసి ఎవరు ఇస్తారు? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ. అతను చెప్పేది ఎవరు? జగన్మోహన్ అంతే. సో ఇలాంటి మన ఆలోచన ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఎంత రిడిక్యులస్గా అయిపోయారండి. ఎమ్మెల్యేలు కూడా ఎట్టగారం పైగా సినిమా డైలాగ్, మేము సినిమా వాళ్ళం కానీ సినిమా డైలాగ్ ఇది మాట్లాడాడు. అతను ఎలాంటి వాడో ఏంటో నేను కామెంట్ చేయలేదు, కానీ పరగల్వాళ్ళు పలకూడదు, చేసి చూపించాలి. అది చేసి చూపించదు. ఈ మధ్య కాలంలో ఒక 2 స్టేట్మెంట్స్ ఇప్పుడే చదివాను. ఒక మినిస్టర్ పథకాలు ఇస్తున్నారు, ఓకే, రోడ్లు ముఖ్యమా పథకాలు ముఖ్యమా అంటే, రోడ్లు వేయరా, డెవలప్మెంట్ చేయరా, రాష్ట్రాన్ని మంచి పొజిషన్ తీసుకెళ్ళవా, ప్రతి వాళ్ళకి ఇంటికి ఏదేదో పథకాలు ఇచ్చేస్తే సరిపోతుందా? అది వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి తెలుసు, కానీ డెవలప్మెంట్ ఉండాలి. కానీ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళకి మనసు రాదు. ఎందుకు రాదంటే, వాటిని వెనకేసుకొని రకరకాల చోట్ల దాచుకొని తినేయడం అలవాటు పడిపోయింది. కాదు, డెవలప్మెంట్ చేయాల్సిన కోరిక ఎవరికి లేదు. సో రోడ్లు ముఖ్యమా పథకాలు ముఖ్యం అంటాడు. అసలు అతనే మినిస్టర్. ఇలాంటి ఒక చదువు రాని ఒక మామూలు మనిషిని అడిగినా, మాకు రోడ్లు బాగాలేదండి, మాకు వాటర్ బాగాలేదు, రాసైతే రావట్లేదు అంటే బేసిక్ ఎమ్యూనిటీసే ఇవ్వకపోకుండా కేవలం పథకాలు ఇచ్చి సరిపోతుందా? అది అంటే ఒక మినిస్టర్ లేదు. ఏ మినిస్టర్ పదవితో తెలియదు. ఇంకా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్, అది బాగా తెలిసిన ఆయన బొత్స సత్యనారాయణ గారు, ఎక్కువ మంది చదువుకోవడం నిరుద్యోగ సమస్య పెరిగిపోయినారు. ఇంతకన్నా దారుణమైన ఎలాగో ఎక్కువ మంది చదువుకుంటే ఇంకా జ్ఞానం పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. అవును, నిరుద్యోగ సమస్య ఎక్కువైంది అంటే నీ చేతగా అంటాను, నీ ప్రభుత్వం చేతగా అంటాను. ఉపాధి కల్పించలేకపోవడం, యువతని నిరుద్యోగులుగా మార్చేటువంటి పరిస్థితి ఏర్పరిచేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఇది నేర్చుకోకుండా, ఇది చెప్పకుండా ఇలా చేస్తుంది. డ్యాన్సులు కట్టడం, స్టేజీల మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం ఈ వైసీపీ వాళ్ళు. వీళ్ళకందరికీ ఖచ్చితంగా లెఫ్ట్ అండ్ రైట్ భవిష్యత్తులో వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఖచ్చితంగా మంచి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తుంది. ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇందాక మా అజయ్ గారు చెప్పారు కదా, ఇలా చాలామంది నష్టపోయారు. అంటే ముందు వ్యాపారస్తులు ఇండస్ట్రీస్ జోలికి వెళ్ళేవాళ్ళు,
అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు. కామన్ మనకి అర్థమయ్యేది కాదు, ఏదో జరిగింది అంటే లంచగొండితనం లక్షల కోట్లు తిన్నా సరే మనకెవరికి పెద్ద వర్క్ ప్రాబ్లం లేదు. దానికి ఇండైరెక్ట్గా పరోక్షంగా మనకి ఎంత నష్టం జరుగుతుందో మన వాళ్ళకి తెలియదు. మన రేట్లు పెరుగుతాయి, మన పనులు పెరుగుతాయి, ఇవన్నీ కూడా పట్టించుకోరు. కానీ మన ఇంటి స్థలం ఒక అడుగు కబ్జా చేస్తే కోపం వస్తుంది, మన ఇంటి మీద చెత్త పని వేస్తే కోపం వస్తుంది. సరే అది కూడా వదిలేస్తే అలాంటివి కూడా చేసి కామన్ మ్యాన్ కూడా సామాన్యుడైనటువంటి మనిషి జోలికి కూడా వచ్చి వాళ్ళను కూడా టార్చర్ చేస్తున్నది ఈ వైసీపీ ప్రభుత్వం. ఎవడైతే సామాన్య మానవుడి మనిషి జోలికి వచ్చాడో ఆ ప్రభుత్వం గొప్ప కూలిపోవడం ఖాయం. ఇది పక్క ఖచ్చితంగా. ఎవడైతే ఈ దుర్మార్గాలు చేసి ప్రజల డబ్బులు కొల్లగొట్టి క్రైమ్ చేసిన, కబ్జాలు చేసిన, ఇసుక అక్రమ రవాణా చేసిన ప్రతిదీ లెక్క కట్టి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే ఇలా చేసి ఎవరెవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయడానికి జనసేన టీడీపీ ఎలక్షన్ ముందుకు రాబోతుంది. ఒకే ఒక మాట చాలా చోట్ల రిపీట్ చేసే మాట, ఇది ఒక మంచి మాట చెప్పింది. ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఏమైనా అల్లుడిని చూసి మామను చూసి అల్లుడిని గెలిపించారు, తండ్రిని చూసి కొడుకుని గెలిపించారు, మీ పిల్లలను చూసి పవన్ కళ్యాణ్ గెలిపించారు. అంటే మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని నిలబడడం. టీడీపీ జనసేన అలయన్స్లో ఎవరికి ఏ సీట్ ఇస్తుందో, ఎవరికి ఏ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గం వస్తుందో ఎవరికి తెలియదు. ఫైనల్గా ఆ టాప్లో ఉండే ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు, అటు టీడీపీ అధినేత చంద్రబాబు గారు వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో వాళ్ళు డిసైడ్ చేసిన వ్యక్తి మనం గెలిపించారు. అతను టీడీపీ అయినండి, జనసేన అయింది. మన వాళ్ళు అయితే టీడీపీకి సపోర్ట్ చేస్తారు, టీడీపీ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఇవాళ నిలబడండి. మీరందరూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఇండిపెండెంట్గా చూడలేదు. మీ ఒక్కొక్కరి వెనకాల కనీసం ఒక 100 మంది ఉన్నారనే ఉద్దేశంలో చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మౌనిక లాంటి అమ్మాయి, ఆవిడ శాంతి కలగారా, ఆవిడ వీళ్ళతో చాలా మంది ఉండదు. కానీ ఇక్కడ ఎవరిని తక్కువ చేయడం, మీ వెనకాల ఒకరి వెనకాల 1000 మంది ఉండొచ్చు. సో మీరందరూ కూడా గట్టిగా నిలబడి ఫైట్ చేయాలి. ఎందుకంటే మీకు కొన్ని నిజాలు చెప్పగలిగి మీకు ఎంకరేజింగ్గా ఉంటుంది. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు వారాధ్యాత్రకు వచ్చినప్పుడు మాత్రం చాలా వారాధ్యాత్రకి సక్సెస్ చేయాలి. ఎందుకంటే నెల్లూరు రాకుండా మాత్రం ఎలక్షన్స్ అవ్వవు, గుర్తుపెట్టుకుంది. పవన్ కళ్యాణ్ వచ్చే ప్రాసెస్ ఎన్నిసార్లు వస్తారో చెప్పలేను, కానీ ఎలక్షన్ ఏదో ఖచ్చితంగా వస్తారు. నెల్లూరు మాట్లాడతారు. ఎందుకంటే నెల్లూరు మేము చదువుకొని ఒక పోలీసుకి వెళ్ళడానికి మొదట ప్లేస్ ఇచ్చిన ఊరి పవన్ కళ్యాణ్ గారు చదువు. నేను ఇక్కడ ఏఐ కాలేజీలో డిగ్రీ చేసినా, లా కాలేజీలో లా చేసినా ఇక్కడి నుంచి వెళ్ళినవాడు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళి సినిమా ఇండస్ట్రీ అటు రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం నుంచి ఉన్నాం. అనేక కారణాల వల్ల జనసేనలో ఉన్నాం. అయితే మేము ఏ రోజు కూడా ఏ పదవులు వెనకాల పడాల, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు ఏ పదవులు వెనకాల పడాలి. నేను ఇంట్రడ్యూస్ చేస్తుంటాను ఎంతో మంది నాయకులు ప్రజారాజ్యం. ఇవాళ ఒకడు మినిస్టర్లు ఇంకా కోట్లు లంచాలు మా ఒకసారి పశ్చాత్తాపం. ఇలాంటి సన్నాసుల్లో మేము ఆ రోజు వెనకాల నిలబెట్టింది. సో ఇలాంటి ఇవాళ అంతమంది, కానీ మేము మాత్రం ఇప్పుడు పదవి వెనకాల సేవ చేయటం. ఈ రోజు కూడా ఈ స్టేజ్ మీద మాలాంటి వాళ్ళు అజయ్ గారు మేము కేవలం సర్వీస్ చేయటం ఉన్నాం తప్ప మేము ఏ పదవులు ఆశిస్తాం. మనుకురాంతి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరైనా సరే ఈ యంగ్స్టర్స్ వీళ్ళు ఖచ్చితంగా కష్టపడి పదవులు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. చేసి జెన్యూన్గా సేవ చేయాలని కోరుకుంటున్నాం. మీకు ఒక చిన్న ఖచ్చితంగా మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీలో నిజంగా కంటిన్యూ అవ్వగలిగితే ట్రావెల్ చేయగలిగితే చాలా 25 సంవత్సరాల విజన్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్.
25,000 రూపాయలు కదన్నా 25 సంవత్సరాల భవిష్యత్తు మనం అడిగాడు శ్రీకాకుళంలో ఒక్కరోజు. సో ఆ అబ్బాయి చెప్పిన మాట ఈరోజు 30 ఏళ్ళ జీవితం ఈ జనసేన అంకితం చేయడానికి ఆయన రెడీ ఉన్నాడు. మీరు ట్రావెల్ చేయండి, ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్స్కి వెళ్తారు. ఇప్పుడు మీరు కంగారు పడి ఏదో నాకు రాలేదని చెప్పి తప్పు పని చేయండి. ఎందుకంటే ఇన్నేళ్ళ మీ యొక్క కష్టం ఒక పార్టీకి వెళ్ళారంటే ఇంకో దానికి వెళ్ళారంటే వేస్ట్ అవుతుంది. జనసేనకి నష్టం లేదు, మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి పేషెన్స్ కావాలి, ఓపిక కావాలి. 15 సంవత్సరాల నుంచి రాజకీయాల నుండి 10 సంవత్సరాల నుంచి ఒంటి చేతితో పార్టీ నడుపుతున్న పవన్ కళ్యాణ్ గారి ఓపిక మనందరికీ ఆదర్శిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే 170 వస్తామని చంకలు గుద్దుకుంటా కాలు ఎగరేస్తా మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. కనీసం 175లో లాస్ట్ 25 కూడా వస్తాయో వాకే చాలా డౌట్. మొన్నటిదాకా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోదని ఎవరు ఊహించారు. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యులు అతి ముఖ్యమైన ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ జాతీయ పిత అనేంత రేట్ ఉన్న వ్యక్తి. ఆయన సెకండ్ టైం కూడా సీఎంగా చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయకంగా ఇండస్ట్రియల్ పరంగా రాష్ట్రం ఈ సాఫ్ట్వేర్ పరంగా టెక్నాలజికల్ చాలా డెవలప్ చేశారు. చాలా మందికి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారు, అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్స్ ఇచ్చారు, పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఏజ్ వాళ్ళకి కూడా పెన్షన్స్ ఇచ్చారు. ఎక్కడో ప్రజల్లో కొన్ని తప్పులు కూడా జరుగుతాయి. ఏ ప్రభుత్వం అయినా అవి పెద్దవో చిన్నవో పక్కన పెడితే ఖచ్చితంగా తప్పులు జరిగినాయి. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీ మీదే వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ పట్టం పెట్టారు. అంటే 10 సంవత్సరాలు సర్వీస్ చేసి మంచిగానే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసిన కేసీఆర్ గారిని ప్రజా వ్యతిరేక ఓటు, ఇంగ్లీష్ యాంటీ ఇన్కంబెన్సీ అని అలాంటి ఓటు ఓడించారంటే ఇతను ఏం చేశాడని చెప్పి ఇతను నెక్స్ట్ 5 years ఎన్నుకుంటారు. ఒకసారి ఆలోచిస్తారు. ఇతనుకున్న ఒకే ఒక బలం ఏంటంటే చెప్తాను, అది కూడా చెప్తాను. ఇతని దగ్గర ధనబలం. అతను ఎంత లోపు అంటే జనాలు డబ్బులు పడేస్తే ఇదే ఉద్దేశంతో వచ్చి నోరు మూసుకొని ఓట్లు వేసి నన్ను సీఎం చేస్తారు అనేటువంటి అది దుర్మార్గమైన నమ్మకం. అది వర్కౌట్ కాదు. నేను చెప్తాను, మేబీ ప్రజలు డబ్బులు తీసుకుంటారో తీసుకోరు నాకు అనవసరం, తీసుకున్నా కూడా ఇతను మాత్రం ఓటే. ఇంత డెవలప్ చేసిన కేసీఆర్ గారినే ఇంటికి పంపించి కాంగ్రెస్కి పట్టం కట్టారంటే ఇతన్ని ఎందుకు పంపించారు? గుర్తుపెట్టు, మీరు చెప్పండి, మీరు ఆలోచించండి. ఖచ్చితంగా ఇతను గెలవ వైసీపీ అన్న కళ్యాణ్ బాబు అన్న మాట అబద్ధం కాదు, అది నిజం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడు నోట్లో నుంచి ఒక మాట వచ్చినట్టు జరిగి తీరుతుంది. అతను ఈ వైసీపీ ఎంత దుర్మార్గమైన పార్టీ అనేది గాజువాక్ సభలో చెప్పాడు. ఈ వైసీపీ వాళ్ళు ఎందుకోకుండా ఈ మంచోళ్ళు కాదు అంటే అధికారంలో ఉన్న టీడీపీని విమర్శించకుండా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ విమర్శిస్తారంటే వైసీపీ అని చెప్పి కళ్యాణ్ బాబుని చాలా మేధావులుగా మాట్లాడి పరిగణించే రాజకీయ విశ్లేషకులు మేధావులు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఒక గాజువాక్ సభలో చాలా చోట్ల ఆ కనపడే కొండ నాదే, ఆ ఎదురుగుండ ఖాళీ స్థలం నాదే, ఇల్లు నాదే, ఇంకా అన్నీ నాయే అని చెప్పి కళ్యాణ్ బాబుని ఓకే 2 చోట్ల ఓడించారు, సంతోషం. కానీ ఆ రోజు తర్వాత ఈ రోజు ఋషికొండని కొట్టేశారు, ఋషికొండని లాగేశారు, ఎంతో మంది స్థలాలను కబ్జా చేశారు, ప్రభుత్వ భూములు కబ్జా చేశారు, క్రిస్టియన్ ల్యాండ్స్ని కబ్జా చేశారు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎన్నో ఆస్తుల్ని కబ్జా చేశారు, ఎస్సీ ఎస్టీకి కావాల్సినటువంటి ఎన్నో విదేశీ విద్య అంటారా లేకపోతే వాళ్ళ సప్లైన్లో వాళ్ళకి రావాల్సినటువంటి ఎన్నో ఇన్సెంటివ్స్ అని తీస్తారు. కేవలం ఎస్సీ ఎస్టీలు కాకుండా అందరికీ కలిపి ఏదో కొన్ని పథకాలు ఇచ్చారు. ఓకే, వాటితో సాటిస్ఫై అయిపోయి చాలామంది ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఆ భ్రమంలో ఉన్నారు. వాళ్ళని డెఫినెట్గా వాళ్ళు కూడా రిలీజ్ అవుతారు. మీరు మాత్రం వాళ్ళని రిలీజ్ చేస్తారు. ఖచ్చితంగా నెక్స్ట్ తెరకు వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఉండదు. మనకు కూడా తెలియదు. ఒక దుర్మార్గుడైన వ్యక్తి వస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి.
ఒక ఇండస్ట్రీ లేదు ఇక్కడ, ఒక వ్యాపార సంస్థ డెవలప్ అవుతుంది. 24 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. 4-5 లక్షలు అనేది వెరీ కామన్. 24 లక్షల మంది యూత్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి వేరే చోటుకి వెళ్ళి ఉద్యోగాల కోసం వాటి కోసం వెళ్ళిపోయారు. అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొంది. మన రియల్ ఎస్టేట్ వాల్యూ పడిపోయింది, స్థలాల విలువ పడిపోయింది, ఇళ్ల విలువ పడిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఇవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా అక్కడ కార్పొరేటర్కు లేకపోతే ఎమ్మెల్యేకు ఎన్నో డబ్బులు ఇవ్వాలి. ఏ వ్యాపారం బతకట్లేదు, ఏ మనిషి బతకట్లేదు. ఇంకొకసారి వస్తే మాత్రం ఖచ్చితంగా సగం ఆంధ్రప్రదేశ్ కాలేదు నా ప్రగాఢ విశ్వాసం. ప్లీజ్ ఇది చాలా ప్రమాదకరంగా. ఇంతగా మీరందరూ ఇవాళ ఇక్కడ 200-300 మంది వచ్చారు. 200-300 మంది ఈక్వల్ టు 2 lakh పీపుల్. మీ అందరూ 2 లక్షల మంది. మీరు నేనేం చెప్పినా, ప్రెసిడెంట్ గారు ఏం చెప్పినా వినండి. ఎందుకు వినమంటారంటే, మీరు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు, అది ఇక్కడ అజయ్ గారు వీళ్ళెవరో పెద్దలు చెప్పిన మాటలు తెలుసుకోవాలి. అవి ప్రజలకు చెప్పండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. సో ఇలాగా మన పరిస్థితులు. అలాగే మీకు ఆత్మకూరు గురించో లేదా కావలి గురించో, తర్వాత ఇక సర్వేపల్లి, ఇలాంటి ఏరియాలు అన్ని గురించి చూసినప్పుడు ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. మీకు సర్వేపల్లి అదే వ్యవసాయ శాఖ మంత్రి ప్రపంచంలో ఎక్కడైనా దొంగతనం జరుగుతుంది. బ్యాంకులో దొంగతనం విన్నాము, లేకపోతే ఇళ్లలో దొంగతనం పడతారు, లేదా కోర్టులో దొంగలు పడతారు. ఏంటిది అంటే ఆ రికార్డులు ఏమో ఉన్నాయి, కరప్షన్ రికార్డులు, అవి కాదు. అతను మనకి వ్యవసాయ శాఖ మంత్రి. ఏ వ్యవసాయదారుడైనా, ఏ వ్యవసాయం చేసుకునే వ్యక్తి అయినా బాగుపడతాడా ఇలాంటి వ్యక్తి చేతులు? ఇలాంటి మంత్రులు, ఇలాంటి ఇది ఎక్కువ చదువుకుంటే ఉద్యోగాల్లో నిరుద్యోగ సమస్య, ఇలాంటి మీడియోకర్ నాలెడ్జ్ చేతకానటువంటి మినిస్టర్స్, చేతకానటువంటి వీళ్ళ అధినేత ఎలా మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు మేమందరం తలుచుకుంటే మీ వ్యక్తిగత జీవితాలు, మీ పర్సనల్ జీవితాలు మేము తీరేమో బయటికి మాకు చేత కదా, మాకు తెలియదునా ధైర్యం మాకు అంటే మనందరికీ, మన జన సైనికుడికి, వీరమహిళకి ఒక సంస్కారం, ఒక సాంప్రదాయం. ఈ చెత్త కాదు మాట్లాడాల్సింది, సమస్యలు ఎత్తి చూపించాలన్నటువంటి జ్ఞానం మీకు. అక్కడ జ్ఞానం లేదు, అజ్ఞానంతో బతుకుతుంది వైసీపీ. సో వీళ్ళకి లెసన్ చెప్పండి. మాకు ఒకటే కన్సర్న్ ఏంటంటే, ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఇక్కడ చదువుకున్నాను, చాలా లైఫ్లో కష్టాలు పడ్డాను, సుఖాలు నుంచి, అన్యాయం నుంచి. ఇవాళ నాకు అజయ్కు మాకు జీవితంలో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ పీస్ఫుల్గా బతకడం తప్ప మేము సాధించగలిగేది కూడా ఏం లేదు. ఏదో చేయగలుగుతాం, కానీ మన రాష్ట్రం బాగుండాలని ఒక కోరిక మాత్రమే ఉంది. అలాగే మీరందరూ కూడా ఏదేదో ఒక లెవెల్ కష్టాలు నష్టాలు స్థిరపడ్డారు, కష్టాలు పడుతున్నారు, బాధపడవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ బిడ్డలు, ఒక పుట్టిన బిడ్డ, లేకపోతే 13-14 ఏళ్ళు చదువుకున్న బిడ్డలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వాళ్ళ భవిష్యత్తు ఏమి ఇస్తారండి? పంపించేస్తారా? అక్కడి నుంచి మీ ఊరికి పంపించేసేసి ఎక్కడో వేరే రాష్ట్రంలోనో, వేరే చోటు, వేరే దేశంలో బతకాల మన పిల్లలు, మీ పిల్లలు, లేకపోతే మీ పిల్లల పిల్లలు? ఏమి మన రాష్ట్రం గుడిపోయినా, మన రాష్ట్రంలో అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల మందికి జాబ్ రాగలిగితే, ఉద్యోగ అవకాశాలు వస్తే ఎందుకు వెళ్ళాలి? తల్లిదండ్రులు వదిలిపెట్టి దూరం ఎందుకు బతకాలి? ఇలాంటి పరిస్థితులు మనం ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు రావాలంటే మనం మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలి. జనానికి చెప్పండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా అహంకారం ఏంటంటే, మేము ఓటుకి ఇచ్చేస్తాం, ఓటు మాకు పడతానికి ఉన్నది, అది ఎవరు తెలంగాణలోనే కుదరలేదు, ఇక్కడ అసలు జనాలు తీసుకుంటారు. ఎందుకంటే ఇవాళ మీ ఆస్తుల్లో మీ మీద ఎన్ని పనులు వేశారో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఏమో మీ లేడీస్ తెలుసు కదా, 5 ఏళ్ల క్రితం సరుకులు విలువలా ఉంది, కందిపప్పు లేకపోతే కిరోసిన్ వాటెవర్. ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా ఉంది? అంత పెరగాల్సిన అవసరం లేదు. కరప్షన్ జరిగితే తప్ప అంత పెరగదు. ఆ పెయిన్ మీకు తెలుసు. అలాగే పన్నులు కడుతున్నటువంటి ఎంతోమంది మగవాళ్ళు ఉన్నారు.
మీరందరికీ తెలుసు మీ బాధలేండి. ఇవన్నీ కూడా మనం పరోక్షంగా లంచగొండితనం వల్ల వచ్చే నష్టాలు. వీళ్ళ లంచగొండితనం దుర్మార్గంగా పిక్స్ అయిపోయింది, ఇలా రౌడీజం పిక్స్ అయిపోయింది. వీళ్ళలో ఒక్కొక్కరిని నిలబెడితే వైసీపీలో ఒక్కరు కాదు, ఒక 20-30 దావుదీ మాఫియాలు ఉన్నారు. కానీ అడామ్ పిట్లర్ లాంటి గొప్ప వ్యక్తిని కూడా ఆఖరికి బంకర్లో పెట్టి సూసైడ్ చేసి చచ్చిపోయాడు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయకుండా వాళ్ళే చేసుకుంటారు. మనం చేయాల్సిందల్లా జనసేన టీడీ పేరెంట్స్ని విజయవంతంగా గెలిపించండి. ఆ తర్వాత మీకు మంచి ప్రభుత్వం ఖచ్చితంగా. అలాగే ప్రజలు వెళ్ళి మాకేం చేస్తుంది జనసేన, మాకేం జరుగుతుంది మీ వల్ల అని అడుగుతారు. ఖచ్చితంగా అలాంటి ప్రశ్న ఉపయోగించారు. చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి. బేసిక్ సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కావాలా, లేకపోతే విద్య, వైద్యం, ఉపాధి ఇవి ఇవ్వాలా, ఫ్రీగా ఇవ్వాలి. విద్యా వైద్యం ఇది రూల్, ఇది బాధ్యత. ప్రతి బిడ్డకి చదువు వైద్యం, ప్రతి పౌరుడికి చదువు వైద్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఇప్పటికే చాలా తప్పు జరిగింది. ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకెంతకాలం జరుగుతుందో చెప్పలేదు. ఖచ్చితంగా ఏవి జరుగుతాయి, మంచి పనులు జరుగుతాయి. ఏ మంచి పని అయినా సరే మీరు ప్రామిస్ చేయండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ జనసేన ఖచ్చితంగా చేసి టీడీపీ చూసాం, వైసీపీ చూసాం, కానీ పవన్ కళ్యాణ్ జత కలిసిన టీడీపీ జనసేన అలయన్స్ ప్రభుత్వాన్ని మీరు చూడబోతున్నారు. మంచి సపోర్ట్ చేయండి. జై జనసేన, జై.